Next one. In the following, which is the standard formula of linear magnification? లీనియర్ మ్యాగ్నిఫికేషన్కి సంబంధించి స్టాండర్డ్ ఫార్ములా ఏదంటున్నాడు. మనకు ఆప్షన్స్ ఇవ్వలేదు. ఒక్కసారి నేను ఆప్షన్స్ చూసి చెప్తాను చూడండి. సో ఏమిచ్చినాడు మనకు క్వశ్చను, ఇది క్వశ్చన్ కదా, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు అడుగుతున్నాడు. సో ఎమ్ ఈజ్ ఈక్వల్ టు కనుక తీసుకున్నట్టయితే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చినాడంటే v/u ఇచ్చినాడు. సెకండ్ ఆప్షన్లో ఏమి ఇచ్చినాడు అంటే hi/ho, హైట్ ఆఫ్ ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. థర్డ్ దానిలో ఏమి ఇచ్చినాడంటే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు -v/u ఇచ్చినాడు. కాబట్టి ఇది ఏది సరి అయిన ఆన్సర్ చెప్పండి, ఏది సరి అయిన ఆన్సర్? ది మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు బోత్ 2 and 3. సో ఒకవేళ కనుక వి అండ్ యూ ఫామ్లో కనుక ఇచ్చినట్టయితే, వి అంటేనేమో ఇమేజ్ డిస్టెన్స్, యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్లో కనుక ఇస్తే మైనస్, దానికి ముందట మైనస్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. లేదా ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, హైట్ ఆఫ్ ద ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఇవి రెండు సరి అయినవే. మ్యాగ్నిఫికేషన్, లీనియర్ మ్యాగ్నిఫికేషన్స్కి ఇవి రెండు సరి అయిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 22nd question. What is this 22nd question? If the absolute magnification of a mirror is greater than 1, so mirror యొక్క magnification greater than 1 ఉన్నది. Then the mirror యొక్క magnification greater than 1 గా ఉందంటే అది లార్జ్ ఇమేజ్ని ఫామ్ చేయాలి. ఏ ఇమేజ్ని ఫామ్ చేయాలి? పెద్ద ఇమేజ్ని ఫామ్ చేయాలి. పెద్ద ఇమేజ్ ఎందులో ఫామ్ అవడం జరుగుతుంది? ప్లేన్ మిర్రర్లో అయితేనేమో సేమ్ ఇమేజ్ వస్తుంది. కాన్వెక్స్ మిర్రర్లో అయితే చిన్న ఇమేజ్ వస్తుంది. కాన్కేవ్ మిర్రర్లో మాత్రమే పెద్ద ఇమేజ్ వస్తుంది. రావడం జరుగుతుంది. కాన్కేవ్ మిర్రర్లో పెద్ద ఇమేజ్ రావడం జరుగుతుంది. వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కంటే ముందు ఎక్కడ పెట్టినా కూడా ఇమేజ్ అనేది పెద్ద ఇమేజ్ వస్తుంది, లార్జర్ ఇమేజ్ రావాలి, అప్పుడే మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, కాన్కేవ్ మిర్రర్. ఆన్సర్ ఏమవుతుందిరా? కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ వాట్, కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ గో టు 23 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. 23 ఏమిచ్చినాడు? వి గెట్ a diminished real image with a concave mirror when the object is placed. డిమినిష్డ్ రియల్ ఇమేజ్ వచ్చిందంట. చిన్నగా ఉన్న ఇమేజ్ వచ్చింది. డిమినిష్డ్ అంటే చిన్నగా వచ్చింది. రియల్ ఇమేజ్ అంటే ఇన్వర్టెడ్ ఉంది. ఇన్వర్టెడ్ చిన్న ఇమేజ్ విత్ కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్లో కనుక పెడితే ఎప్పుడు డిమినిష్డ్ చిన్న ఇమేజ్ వస్తుందో చెప్పండి. సో ఫస్ట్ మీరు ఈ మిర్రర్కి సంబంధించిన డయాగ్రామ్స్ మనం గీద్దాం, ఆబ్జెక్ట్ పొజిషన్ బట్టి. సో దిస్ ఈజ్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్ అనుకోండి. మీరు కాన్కేవ్ మిర్రర్ని గీయగానే మధ్య బిందువు గుర్తుపట్టాలి, పోల్. మధ్య బిందువు గుండా పోయే ఒక ఇమాజినరీ లైన్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ గీసిన తర్వాత ఏం చేయాలి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ గీయాలి. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి ఎగ్జాక్ట్గా మధ్య బిందువు ఫోకస్. ఇప్పుడు పొజిషన్స్ ఏంటి చెప్పండి. ఒకటి ఫస్ట్ పొజిషన్ ఏంటిది? ఇన్ఫినిట్ డిస్టెన్స్ దగ్గర పెట్టాలి. ఆబ్జెక్ట్ని ఇన్ఫినిట్ డిస్టెన్స్ దగ్గర పెట్టాలి. పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఫోకస్ దగ్గర వస్తుంది. ఫోకస్ దగ్గర వస్తుంది. సెకండ్ పాయింట్, అవుట్ సైడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బయట పెట్టాలి. పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్కి లోపల వస్తుంది. థర్డ్ ఎక్కడ? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే పెట్టాలి. ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే ఇమేజ్ కూడా ఎక్కడ వస్తుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే వస్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే రావడం జరుగుతుంది. ఇది సేమ్ సైజ్డ్ రావడం జరుగుతుంది. డిమినిష్డ్ రావాలంటే ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు వచ్చే రేస్ ఎట్లా వస్తుంది? ప్యారలల్ రేస్ వస్తాయి కాబట్టి అప్పుడు దే విల్ గోస్ త్రూ ద ఫోకస్ గుండా పోతాయి. రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడనే ఇమేజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫోకస్ దగ్గర ఫామ్ అయ్యే ఇమేజ్ చాలా చిన్నగా డాట్ లాగా ఉంటుంది. చిన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది. డిమినిష్డ్ ఇమేజ్ రావాలంటే ఒక ఫోకస్ దగ్గర పెట్టాలి. నెక్స్ట్ ఎక్కడ పెట్టవచ్చు? ఇంకా డిమినిష్డ్ ఇమేజ్ రావాలంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బయట పెట్టినా కూడా
డిమినిష్డ్ ఇమేజ్ మధ్యలో ఎఫ్కి సికి మధ్యలో వస్తుంది. కాబట్టి రెండు పొజిషన్స్ ఏంటివిరా, ఫోకస్ దగ్గర పెట్టినా సరే లేదా బిహైండ్ సి పెట్టినా సరే. ఈ ఆన్సర్ సరిగ్గా లేదు ఎంట్రో. సో ఎక్కడ పెట్టాలి మనకు, ఓకే కరెక్టే కదా, బిహైండ్ సి అనే ఆన్సర్ కరెక్టే. ఎందుకంటే సికి ఆవలు ఉంచినామంటే ఇన్ఫినిటీ దగ్గర ఉన్నా సికి ఆవలు ఉన్నట్టే, ఇన్ఫినిటీ దగ్గర ఇక్కడెక్కడో ఉన్నా కూడా సికి బయట ఉన్నట్టే కదా. కాబట్టి ఎక్కడ పెట్టాలి, ఇది రాంగ్. సో ఎక్కడ పెట్టాలి, బిహైండ్ సి పెట్టాలి, బిహైండ్ సి పెట్టాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ 24th క్వశ్చన్. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ వర్చువల్ ఇమేజ్ వచ్చింది. వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటిదిరా, తెర మీద పట్టలేకపోతే దాన్ని వర్చువల్ ఇమేజ్ అనడం జరుగుతుంది, మిథ్యా ప్రతిబింబం అంటారు. సో వర్చువల్ ఇమేజ్ తెర మీద పట్టలేము. ఎరెక్టెడ్ అంటే నిట్ట నిలువుగా వచ్చింది. మ్యాగ్నిఫైడ్ అంటే వస్తువు కంటే పెద్దగా ఉన్నది. దెన్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్, కాన్కేవ్ మిర్రర్లో ఎరెక్టెడ్ ఇమేజ్ రావాలనంటే, ఎరెక్టెడ్ ఇమేజ్ కాన్కేవ్ మిర్రర్లో, ఇది కాన్కేవ్ మిర్రర్, మిడ్ పాయింట్ పోల్, దిస్ ఈజ్ ద వాట్ ఇమాజినరీ లైన్ ప్రిన్సిపల్ యాక్సిస్. లెట్ వి టేక్ దిస్ ఇస్ సికి పికి మధ్యలో ఉండేది ఎఫ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ని కాన్కేవ్ మిర్రర్లో మిర్రర్ ముందట ఎక్కడ పెట్టినా కూడా ఒక్క పొజిషన్లో తప్ప మిగతా ఎక్కడ పెట్టినా కూడా ఇన్వర్టెడ్ ఇమేజే వస్తుంది. ఒక్క పొజిషన్లో మాత్రమే, ఒక పొజిషన్లో మాత్రమే ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది. ఏదో చెప్తారా ఒక్క పొజిషన్ ఏదో, ఆ ఒక్క పొజిషన్ ఏదో చెప్తారా, బిట్వీన్ వాట్ పి అండ్ ఎఫ్. పికి పోల్కి ఫోకస్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ని కనుక పెడితే వచ్చే ఇమేజ్ అనేది ఇన్సైడ్ ద మిర్రర్ వస్తుంది, పెద్ద ఇమేజ్ రావడం జరుగుతుంది, ఎరెక్టెడ్ వస్తుంది. ఇది నిలువుగా ఉంటే ఇది కూడా నిలువుగానే ఉంటుంది. మిగతా ఏ ప్లేస్లలో పెట్టినా కూడా, ఇన్ఫినిటీ దగ్గర పెట్టినా, సికి బయట పెట్టినా, సి దగ్గర పెట్టినా, సికి ఎఫ్కి మధ్యలో పెట్టినా, ఎఫ్ దగ్గర పెట్టినా, ఈ 4 పొజిషన్స్లలో ఎక్కడ పెట్టినా కూడా ఇన్వర్టెడే వస్తుంది. ఎక్కడ పెట్టినా కూడా ఇన్వర్టెడే వస్తుంది. ఎరెక్టెడ్ రావాలంటే ఇది ఒక్కటే పొజిషన్, ఈ ఒక్క పొజిషన్లోనే మనకు ఏమొస్తుంది, ఎరెక్టెడ్ ఇమేజ్ రావడం జరుగుతుంది, ఎరెక్టెడ్ ఇమేజ్. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్, బిట్వీన్ ఎఫ్ అండ్ పి, బిట్వీన్ వాట్ ఎఫ్ అండ్ పి. నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. The angle of incidence for a ray of light passing through the center of curvature of a concave mirror. Angle of incidence I is equal to ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ గీయండి, వాడు చెప్పిన ముచ్చట గీస్తే మనకి ఈజీ అవుతుంది. సో దిస్ ఈజ్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్. మిడ్ పాయింట్ ఏమనాలి, పోల్ అనాలి. దీన్ని మధ్య బిందువు గుండా పోయే లైన్ ఏమంటారు, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇప్పుడు ఏమన్నాడు వాడు, ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఏ రే ఆఫ్ వాట్ లైన్, ఏ రే ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళింది. సో లైన్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళింది. రిఫ్లెక్టెడ్ రే కూడా ఎట్లా వస్తుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే వస్తుంది. ఇప్పుడు వాడు అడిగింది ఏమన్నాడు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అడిగినాడు. రిఫ్లెక్టెడ్ దాని గురించి అడగలేదు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అడిగినాడు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక రావాలి అని అంటే ఇక్కడ మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ గీయాలి. పర్పెండిక్యులర్ లైన్ గీస్తే పర్పెండిక్యులర్ లైన్కి వచ్చిన ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుంది అనేది మనము గుర్తుపట్టాలి. సో ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ ఎట్లా గీయాలి, మరి పర్పెండిక్యులర్ లైన్కి సంబంధించిన ముచ్చట మనకు తెలియాలి. అంటే ఏమన్నట్టు, ఇక్కడ మనకు దీని మీద పర్పెండిక్యులర్స్ ఎవ్వి గీసినా కూడా దే ఆల్వేస్ గోస్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. నువ్వు ఎక్కడ పర్పెండిక్యులర్ గీసినా అది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పోయే లైన్. కాబట్టి ఇక్కడ నువ్వు ఒక పర్పెండిక్యులర్ గీస్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పోతుంది. ఇన్సిడెంట్ రే కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే పోయింది. కాబట్టి రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందిరా, 0 ఉంటుంది. యాంగిల్ ఎంత ఉంటుంది, 0 degrees. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్.